ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజ జ్యేష్ఠ తదియ సందర్భంగా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే మహామండపం 6వ అంతస్తుకు భారీ ఎత్తున 5 సంవత్సరాలలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఉదయం 8 గంటల 6 నిమిషాలకు శుభముహూర్తంలో అక్షరాభ్యాసం ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవోపేతంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. పలక, బలపం, పూజా సామాగ్రిని ఆలయ అధికారులు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పించారు. అక్షరాభ్యాసం అనంతరం అమ్మవారి దర్శనం, ప్రసాదాలు ఉచితంగా ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం విజయవంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటల 36 నిమిషాలకు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సర్వతో భద్రమండల రచన, దేవతాహ్వానం, మూల మంత్రానుష్ఠాన హోమాలు, కుటీర హోమం చేశారు. అనంతరం ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంత దీర్ఘమైన బృహచ్ఛందస్సుతో బృహద్గాయత్రీ ఛందస్సుతో పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి అని అంటున్నాము అంటే అక్కడ అమ్మవారిని ప్రత్యక్షంగా కీర్తిస్తున్నారు. దానికి
చాలా సమయం పట్టేట్టుగా ఉన్న శివుడి యొక్క కళ్ళు కాళీ అమ్మవారు అని కీర్తిస్తారు. ఎందుకంటే లోకము అలి అంటే ఆవరించి ఉన్నది. కాళీ శబ్దానికి జ్యోతిష్ శాస్త్రంలో అలి అంటే ఆవరించి ఉన్నది అని అర్థం. వృశ్చిక రాశికి, తులారాశికి, కర్కాటక రాశికి వీరికన్నిటికీ కూడా తిరిగి గమనాలతో కూడుకొని ఉండి ఎట్లయినా తిరగగలిగినటువంటి శక్తి, శంధన శక్తి, రేచన శక్తి, శమన శక్తి, ప్రచోదన శక్తి, అన్ని రకాల శక్తులు కలిగినటువంటిది సద్యోకాలంలో మనకున్నటువంటి కర్మలని తిరగవేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే కాళీ అమ్మవారికి ఉంటుంది. గుడి ఎట్లా ఉండాలి అని ఆగమ శిల్ప శాస్త్రాలు చెప్పాయి. అయితే ముందు ఈ 3 స్థాయిల్లో చెప్పాయి. కర్షణాది ప్రతిష్టాంతం, ప్రతిష్టాది ఉత్సవాంతం, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతం అని 3 స్థాయిలలో ఇది. ఏ స్థలాన్నైతే దేవాలయ నిర్మాణానికి ఉద్దేశించామో దాన్ని ముందు తవ్వాలి, బీజాపాపం చేయాలి, అన్నీ మన గింజలు చల్లాలి, ధాన్యం అవి మొలకెత్తాలి. తద్వారా ఇదొకటి కర్షణం అంటారు దీన్ని. ప్రతిష్టాంతం ఇక్కడి నుంచి గుడి కట్టి ప్రతిష్ట అయ్యేంత మటుకు ఒక స్థాయి. ప్రతిష్టాది ఉత్సవాంతం, ప్రతిష్ట నుండి ఉత్సవం జరిపేంత మటుకు 2వ స్థాయి. ఉత్సవాది ప్రాయశ్చిత్తం, ఉత్సవంలో ఎక్కువ తరుకులు జరిగిన అక్కడి నుంచి పలుకు దానికి దేనికి ఏం ప్రాయశ్చిత్తాలు చేయాలి అని చెప్పి అవి చేయడం, అది ప్రాయశ్చిత్తం. ఉత్సవం చేయాలి. ఉత్సవం చేయాలంటే ముందు దాన్ని ధ్వజారోహణం చేయాలి. 7 రోజులకు మించి ఆలయంలో ఏ ఉత్సవం చేసినా దాన్ని ధ్వజారోహణం చేయాలి. అది ఎక్కడ దాని స్థానం, ధ్వజారోహణ ఎక్కడ, ధ్వజస్తంభం మీదనే చేస్తాం. మళ్ళీ 7 రోజులకు తక్కువైతే ధ్వజారోహణం లేకపోయినా అమ్మవారి గుడిలో ఏ ఉత్సవం చేయాలన్నా ఆలయానికి శిఖరం ఉండాలి, ధ్వజస్తంభం ఉండాలి, ఇవన్నీ కొన్ని బలిపీఠం ఉండాలి, వాహనం ఉండాలి. ఆయా విధులు నిర్వర్తించడానికి ఆయా స్థానాలలో నిర్వహిస్తారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలు జీర్ణోద్ధరణ, తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 198 కోట్లు కేటాయించింది. ఆలయ పనులకు ఏప్రిల్ 20న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనతో ఈరోజు పూజా కార్యక్రమం పనులు ప్రారంభించారు. కాళేశ్వర ఆలయంలో ప్రాయశ్చిత్త పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం 8:15 శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంతో కళాపకర్షణ క్రతువు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత గణపతి పూజ, దేవతామూర్తుల మూలమంత్ర హవనాలు, స్వామివార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలలో దైవిక శక్తిని ఆవాహనించి ఆదిముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవమూర్తులను ఆసీనులను చేశారు. బాలాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చెన్నై నుంచి అరుదుగా లభించే అత్తికర్రతో తయారు చేసిన కాళేశ్వర ముక్తీశ్వర లింగాలు, శుభానంద ముక్తీశ్వరులు, సరస్వతి అమ్మవారు, ధ్వజస్తంభం తదితర మూర్తులను ప్రత్యేక పూజలతో ఆసీనులను చేశారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం వచ్చే ఏడాది జూన్ మాసంలో శృంగేరి పీఠాధిపతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ మే నెల మొత్తం ఈ నెలలో ఇప్పటి వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాదాపు మొత్తం భక్తులతో నిండుతోంది. మంగళ బుధవారాల్లో 1,70,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూశారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏడుకొండలవాడి ఆలయం. ప్రతినిత్యం కొండంత జనంతో నిత్యోత్సవాలు జరుపుకునే తిరుమలేశునికి వారోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇలా ఎన్నో వేడుకలు జరుగుతుంటాయి. దేనికదే ప్రత్యేకం, అపురూపం. అయితే సాక్షాత్తు మహావిష్ణువే వెంకన్న స్వామిగా వెలసిన ఆనంద నిలయంలో ఈ నెల 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం ఎందుకు నిర్వహిస్తారు? 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఏ రోజున ఏం చేస్తారు, ఎలా చేస్తారు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయం జ్యేష్ఠాభిషేక మహోత్సవాలకు ముస్తాబైంది. దేవదేవుడు ఆపద మొక్కులవాడికి జరిగే అమృతాభిషేకం ప్రతినిత్యం భక్తజన గిరిగా భాసిల్లే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎన్నో ఉత్సవాలు, స్వామికి మరెన్నో అభిషేకాది కృతువులు. అయితే ఆనంద నిలయంలో జరిగే జ్యేష్ఠాభిషేకానిది ప్రత్యేక స్థానం. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు జరిగేది ఈ ఉత్సవం. ఏడాది పొడవునా 365 రోజుల్లో 470కి పైగా ఉత్సవాలు జరుగుతాయి శ్రీవారికి. సాలగ్రామ శిలామూర్తిగా వెలసిన స్వామి తిరుమల వెంకటేశుడు. ఉత్సవాలన్నీ ఆయన పేరు మీదుగే జరిగినా వీటిల్లో సింహభాగం సేవలు అందుకునేది మూలమూర్తి కాదు. ఆయన ప్రతినిధి మలయప్ప స్వామి. మూల విరాట్టు ప్రతినిధిగా, ఉత్సవమూర్తిగా ఎన్నో అభిషేకాలు, స్నపన తిరుమంజనాలు సమర్పించేది ఆయనకే. అందువల్ల అంగాలు, మహాంగాలు, ఉపాంగాలు, ప్రత్యంగాల వంటివి క్షయం కాకుండా ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియ జ్యేష్ఠాభిషేకం. సుగంధ తైల సమర్పణోత్సవం, అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. భృగు మహర్షి క్రియాధికారం ప్రకారం ఏడాదిలో 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. అనునిత్యం స్వర్ణ కవచంతో ఆరాధనలందుకునే ఉత్సవర్లు జ్యేష్ఠాభిషేక సందర్భంలో మాత్రమే నిజరూపంలో దర్శనమిస్తారు. మిగతా రోజుల్లో మలయప్ప స్వామి పాదాలకు మాత్రమే పంచమృతాభిషేకం జరిగితే, జ్యేష్ఠాభిషేక రోజుల్లో శిరస్సు నుంచి పాదాల వరకు అభిషేకం నిర్వహిస్తారు. జ్యేష్ఠాభిషేకం ప్రారంభం నాడు సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, నైవేద్యం, 2 అర్చన, 2 నివేదన యథావిధిగా జరుగుతోంది. అనంతరం మలయప్ప స్వామి వారు ఆనంద నిలయ గర్భాలయం నుంచి బయలుదేరుతారు. నిత్య కళ్యాణం జరిగే వెంకటరమణ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. స్వామివారి సన్నిధిలో యాగశాలలో శాంతి హోమం చేస్తారు. శతకలశ ప్రతిష్ఠ, ఆవాహన, తర్వాత నవకలశ ప్రతిష్ఠ, ఆవాహన పూజలు నిర్వహిస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పిస్తారు. అనంతరం స్వామివారికి ఆర్ఘ్యపాద ఆచమనీయం సమర్పించి కంకణధారణ చేస్తారు. తర్వాత హోమాన్ని పూర్తి చేసి
హోమ తిలకాన్ని స్వామివారికి దిద్దుతారు. వేద పండితులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం వంటివి పఠిస్తుండగా శుద్ధ జలాలలో అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లతో శతకలశాల్లోని జలాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. చివర్లో స్వామి అమ్మవార్లను చందనంతో అలంకరిస్తారు. తర్వాత నవకలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు. ఆ జలాలను అర్చక స్వామి శిరస్సుపై చల్లుకొని భక్తులందరిపై పురోభవ అని చిలకరిస్తారు. తర్వాత స్వామికి వస్త్రాలంకరణ, నివేదన జరుగుతాయి. ఇలా 2వ రోజు, 3వ రోజు కూడా జరుగుతుంది. చివరి రోజు స్వామివారికి స్వర్ణ కవచం ధరింపచేస్తారు. దీంతో మలయప్ప స్వామికి జరిగే జ్యేష్ఠాభిషేకం ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన ఆషాఢమాసం బోనాలు జూలై 19న ఘటోత్సవంతో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్లో జరిగే బోనాల్లో ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే ఘటోత్సవాలు జూలై 19న, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆగస్టు 2 ఆదివారం రోజున, రంగం అంటే భవిష్యవాణి ఆగస్టు 3న జరుగుతాయి. లాల్ దర్వాజాతో పాటు పాతబస్తీ బోనాలు ఆగస్టు 9 ఆదివారం రోజున జరుగుతాయి. హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయాలైన గోల్కొండ కోట, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయాలలో భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మణికొండ నెక్నాపూర్ వైఎస్ఆర్ కాలనీలోని శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయ 5వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివార్ల పరిణయోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चित्कन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि ఉభయ తెలుగు రాష్ట్రాలు సందడిగా మారాయి. శుభముహూర్తాలు మొదలయ్యాయి. శుభకార్యాలు షురు అయ్యాయి. గత నెలన్నర రోజులుగా మూడం, అధిక జ్యేష్టం, దీంతో మంచి రోజులు లేక ఫంక్షన్ హాల్లన్నీ విలవిలబోయాయి. ఇప్పుడిక మూడం లేదు, అధిక జ్యేష్టం లేదు, నిజ జ్యేష్టంలోకి వచ్చేశాం. 15వ తేదీ నుంచి నిజ జ్యేష్టం మొదలయ్యింది. ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు పరిమితంగానైనా సరే శుభముహూర్తాలు ఉన్నాయి. జూలై 15 నుంచి మళ్ళీ ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. గురుమూడం కూడా ఉంది. ఆగస్టు 15 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు.
ఆ తర్వాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లకు అవకాశం ఉంది. ఇప్పటికైతే శుభముహూర్తాలు ఉండటంతో కళ్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావిడి మొదలైంది. ఇప్పుడు కూడా మంచి ముహూర్తాలు పరిమితంగానే ఉండటంతో పురోహితులకు కూడా డిమాండ్ పెరిగింది. నంద్యాల పద్మావతి నగర్లో మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ పార్కులో దేవుడి పాత పటాలకు శాస్త్రోక్తంగా నిమజ్జనం నిర్వహించారు. ఇళ్లల్లో పూజలు చేయని దాదాపు 200 దేవుడి పటాలకు అర్చకులు సుధీంద్రాచార్యులు పూజలు చేశారు. అనంతరం వాటి గ్లాసులను ఫ్రేమ్లను విడదీసి చిత్రాలను నీటిలో నిమజ్జనం చేసినట్లు ఆయన తెలిపారు. యువతకు విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతిని నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మన ఊరు మన గుడి మన బాధ్యత వ్యవస్థాపకులు శివకుమార్ సూచించారు. మనమందరం మన ఊరు మన గుడి మన బాధ్యత సేవకులందరము సేకరించినటువంటి పాత దేవుడి పటాలు ఫ్రేమ్స్ వివిధ దేవాలయాలు నంద్యాలలో ఉన్న వాటిని మన వాళ్ళు సేకరించి పెట్టున్నారు. అవన్నీ కూడా ఈరోజు పద్మావతి నగర్లోని స్వచ్ఛ భారత్ పార్క్ తీసుకువచ్చి వీటికి సంప్రోక్షణ చేసి ఉద్వాసన మంత్రాలు చెప్పి సుధీంద్రాచార్యుల వారు వచ్చి సంప్రోక్షణ చేశారు. అది అయిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్స్ అన్నీ కూడా సపరేట్ చేసే కార్యక్రమం చేసి వీటిని వుడెన్ పార్ట్ను సపరేట్ చేయటం, గ్లాస్ పార్ట్ను సపరేట్ చేయటం, ఆ తర్వాత దేవుడి ప్రతిమ ఉన్నటువంటి ఆ కాగితాలను సపరేట్ చేయటం 3 భాగాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.